సార్ మా సారు మా అప్లైనరు మా గురుగారు మా దేవుడు. ఇంకా చాలా సన్మానాలు సత్కారాలు ఉన్నాయి. జస్ట్ ఇది స్టార్టింగ్ మాత్రమే, ఆరంభం మాత్రమే. చేద్దాం. మన కూడా ఉండి నడిపించిన మా సార్ సార్. ఈరోజు మేము వెళ్ళాలంటే ఆనంద భాష మొదలు ఏడుకో ఇంకో మీరు చాలా మంది చాలా రకాలుగా ఉన్నారు సార్. స్టేజ్ ఎందుకు ఈరోజు మా సార్ మా కూడా ఉండి అంటుండే మా అప్లైనరు మా గురుగారు, ఆయన ఏం చెప్తే అది చేసేది సార్. ఇది చేయండి, అది చేశారు కాబట్టి ఈరోజు నాకు సన్మానం చేశారు సార్. ఊరు గురువుని ఎందుకు అంటామంటే మనకి పైన ఉన్న గురువులు అంటే దేవుడితో సమానం. మా గురువు గారు నాకు ఐడియా 2 సంవత్సరాలు అయింది, కానీ ఏ రోజు నేను దాని గురించి యాక్సెప్ట్ చేయలేదు. సార్ ఒకసారి మీటింగ్ కూర్చోబెట్టారు ఊళ్ళో. సార్ నా పరిస్థితి నేను రాలేనంటే కూడా బలంతో కూర్చోబెడితే ఆ మీటింగ్లో అనుకున్నాను వెస్టేజ్ ఎందుకు చేయాలా అనేది. ఆ నిర్ణయం తీసుకొని వచ్చి 2 నెలల్లోనే నేను ఏం ప్రూవ్ చేసుకున్నాను. చేస్తే అవకాశం మట్టుకు వెస్టేజ్ ఉంది సార్. వెస్టేజ్ గురించి చాలా చెప్పాలని చాలా ఉంది. ప్రొడక్ట్స్ నెంబర్ 1 ఉన్నాయి. మా అత్తగారికి బాగా లేకుంటే ఆమెకు ప్రొడక్ట్స్ పెట్టాము. మా గ్యాస్ ట్రబుల్ ఉండింది, ఆమెకి కొద్దిగా రికవర్ అయింది. మా ఫ్యామిలీలో మా భార్య కూడా గ్యాస్ ట్రబుల్ ఉండింది, ఆమెకి ఇచ్చాము. నీమ్ క్యాప్సిల్, అలోవేరా, లోని ఇన్ని పెట్టాము సప్లిమెంట్స్. ఆమెకి బాగుంది. అదేవిధంగా నేను ముందుకు వెళ్తూ పోయాను. కొంతమంది చెప్పుకుంటూ పోయాను, కొంతమంది కూడా ప్రొడక్ట్స్ ఇచ్చాను. చూసుకుంటూ పోయి లాస్ట్ మంత్ లంచ్ డైరెక్ట్ అయ్యాను సార్ నేను. ఈ కారణం అంతా మా గురుప్రకాష్ సార్, మా అప్లైనర్, మా మెంటర్ వచ్చి పడిరా సార్. అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. మీ యొక్క స్టార్టింగ్ ఇన్కమ్ ఎంత, హైయెస్ట్ ఇన్కమ్ ఎంత? స్టార్టింగ్ ఇన్కమ్ వచ్చి లాస్ట్ మంత్ 8,000 చెక్ వచ్చి 980 రూపాయలు సార్. 10వ తేదీ 9 నెల 10వ తేదీ చెక్ వచ్చి 20,150 రూపాయలు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ యొక్క డ్రీమ్ ఏంటి సార్? డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ ఏంటో సార్ 10 మందికి హెల్ప్ చేయాలని ఉన్నది. ఆ 10 మంది ఇంకో 10 మంది హెల్ప్ చేయాలా, ఏదో ఒకటి చేయాలని ఒక ఐదు సార్. ఓకే. సో మీరు వెస్టేజ్లో ఏం అవుదాం అనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్లో? ఈ టార్గెట్ ఏంటి, నెక్స్ట్ ఇయర్ టార్గెట్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ టార్గెట్ ఏం లేదు సార్. నేను బాగా అచీవ్ అవ్వాలి, దీంట్లో బాగా మంచి నేమ్ తెచ్చుకోవాలా. ఓకే. 10 మందికి ఉపయోగపడాలా బాగా సాగు. ఓకే. సో ఎంత అమౌంట్ కోసం మీరు వెస్టేజ్లో ఎంత అమౌంట్ వస్తుంది అనుకుంటున్నారు? ఎంత చేసుకోవచ్చు సార్ వస్తే? ఎంత మీకు తీసుకోవచ్చు దీంట్లో? నెలకి ఎంత వస్తే మీరు సాటిస్ఫై అవుతారు? నెలకి ఎంత వస్తే మీరు 1 lakh ఎప్పుడు కల్లా రావాలి మీకు 1 lakh? ఈ మంత్, ఈ నెల, ఈ సంవత్సరం తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నాము, గోల్ పెట్టుకున్నాం. ఓకే. సో ఓకే, థ్యాంక్ యూ అండి. సో దానికి తగ్గ మీకు వర్క్ అనేది చాలా